విఠలన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గజ్జల కాంతం గారు, మరొక లెజెండ్ విమలక్క గారు, వేదకుమార్ గారు, జూలూరి గౌరశేఖర్ గారు, బెల్లనాయక్ గారు, వేదికపై ఉన్నటువంటి నలమతి కృష్ణ గారు, అందరికీ కూడా ఓఎస్ పక్షాన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం అంతా తెలియజేస్తా ఉన్నాడు. ముందుగా ప్రారంభించినటువంటి జూలూరి గౌరశేఖర్ గారు వేసినటువంటి ప్రశ్నలు అనేక ఉన్నాయి. దానికి ఆ తర్వాత మన ప్రొఫెసర్ మన లక్ష్మణ్ గారు కొన్ని విషయాలే చెప్పడం జరిగింది. దానికి కొనసాగింపుగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగినాక ఈ రాష్ట్రం వచ్చిన సందర్భంలో వచ్చినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం జరిగినప్పుడు అనేక ఉద్యమాలు, అనేక అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి. ఆ అంశాలని పరిష్కరించుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం లభిస్తుంది. ఉదాహరణకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాల పాటు జరిగినటువంటి వర్గీకరణ సమస్య ఉన్నది. అది తెలంగాణ ప్రాంతంలో ఎట్లా దాన్ని మనం అన్వయించుకోవాలి. అట్లనే తండాలను గ్రామ పంచాయతీ చేయాలి. తెలంగాణ ప్రాంతంలో లంబాడీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతంలో అందరు ప్రజలు, రాజకీయ నాయకులు కోరుకున్నట్టుగా తెలంగాణ ప్రాంతంలో దళితులు ముఖ్యమంత్రి కావాలి. అదే విధంగా మనం ముందుకు చెప్తాను, తెలంగాణ ఉద్యమ నాయకులు మొత్తం చెప్తాను, తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్ట్ లేని ఉద్యోగ వ్యవస్థ ఉండాలని చెప్పుకుంటా ఉన్నాం. అదే విధంగా ఈ అన్ని సమస్యలు పరిష్కారం లభించినాడే ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఈ ఉద్యమంలో పాల్గొంటే ఈ ఉద్యమం జరగాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి అనుకున్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా మిత్రులారా, ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఒక్కొక్క సందర్భంలో ఒకళ్ళు ఆ అంశాలను తీసుకొని తెలంగాణ అంశాన్ని ముందు పెట్టిండ్రు. విజయమ్మ వచ్చినప్పుడు కానీ, జగన్ వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు వచ్చినప్పుడు కానీ వాళ్ళ యొక్క ఆకాంక్షని చాలా తీవ్రమైన స్థాయిలో వినిపించడం జరిగింది. మీకు ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తా. ప్రధాని మన్మోహన్ సింగ్ ని ఒక సిక్కు యువకుడు కత్తి తీసుకొని దాడికి పోయింది. సిక్కు యువకుడు ఢిల్లీలో తన నిరసన వ్యక్తం చేసిండు. చెప్పు బూటీ చేసిండు మన్మోహన్ సింగ్ మీద. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ సిక్కు యువకుడిని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎమ్మెల్యే చేయడం జరిగింది. అదేవిధంగా జనలోక్పాల వ్యవస్థ కోసమని, నిర్భయ చట్టం కోసమని కొట్లాడినటువంటి రాఖీ బిల్ అనే ఒక 26 సంవత్సరాల యువతిని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిని చేసింది, మహిళా మంత్రిని. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది లెజెండ్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళందరికీ భాగస్వామ్యం ఖచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉద్యమాలు ఉన్నారో అప్పుడు వాళ్ళు చేసిన కనపడకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తుంది. అందుకోసమనే ఉద్యమంలో భాగస్వామైన వారికి ఖచ్చితంగా రేపు ప్రభుత్వం ఏర్పాటులో ఖచ్చితంగా భాగస్వామ్యం ఉండాలి. లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు, ఉద్యమంలో నిలబడ్డ వాళ్ళ సమస్యలు అర్థం కావు. ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ 119 మంది ఎమ్మెల్యేలు కనుక రేపు అసెంబ్లీలో ఉంటే రేపు తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవాలని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికిప్పటికు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలను ఓడించి సరికొత్త నవ నిర్మాణం జరగాలి. ఈ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు వచ్చినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి నష్టం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే అనట్లేరు. తెలంగాణ ప్రాంతంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలి, ముస్లింలకు 12% రిజర్వేషన్ రావాలి, దళితులు ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం హోంమంత్రి కావాలని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు మొత్తం కూడా ప్రశ్నిస్తున్నారు. దాన్ని మన ఎమ్మెల్యేలు అవేం పట్టించుకోవట్లేదు. వీళ్ళ వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మావలు వస్తేనే ఈ ఎమ్మెల్యేలు మొత్తం అనుకుంటా ఉన్నారు. దానికి కానీ కాదు. మనం పోరాడితే, మనం జై తెలంగాణ అంటే, మనం కొట్లాడితే, అరెస్ట్ అయి జైలుకు పోతే
ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం రాబోతున్నది. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయినందువల్ల అసెంబ్లీలో తెలంగాణ చర్చ కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ చేతులకు పోయింది. లేకపోతే ఖచ్చితంగా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో అది కువేసగా ఉంటది కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది. లేని పక్షాల ఈ ఉద్యమం మొత్తం కూడా నడిపింది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు మొత్తం కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. కానీ మిత్రులారా, ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో డబ్బులున్న రాజకీయం జరగొద్దు, మళ్ళా డబ్బులేసే రాజకీయం జరగొద్దు, కార్లను దిగే వాళ్ళకు ఓట్లేదు, అదే విధంగా కార్పొరేట్ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళకు ఓట్లేదు, వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యే కావడానికి తెలంగాణ ప్రాంతంలో వీలే లేదు. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా వయసు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే కొడుకులు రేపు అసెంబ్లీకి పోతే వాళ్ళ వంశపారంపర్యం వస్తుంది, వాళ్ళ కుటుంబ పాలన వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే తెలంగాణ కోసం అరెస్ట్ అయ్యారో, జైలుకు పోయారో, కొట్లాడారో వాళ్ళే రేపు అసెంబ్లీలో ఉండాలి. జానారెడ్డి కొడుకు తెలంగాణ అసెంబ్లీలో ఉండొద్దు, రెడ్డి కొడుకు తెలంగాణ అసెంబ్లీలో ఉండొద్దు. వాళ్ళ ఉంటే ఈ కుటుంబ పాలన వస్తుంది, వాళ్ళ ఉంటే ఈ వంశపారంపర్య పాలన వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు మీరే వేయాలి, మీరే ఓట్లు వేయాలి. వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఓటు ఖచ్చితంగా వేయాలి. ఢిల్లీలో ఏం జరిగింది మనకు? మీ గుర్తే, పీపుల్ గుర్తే మొత్తం రాజకీయ పార్టీని టూర్ చేసిపోయింది వాళ్ళు. మనకు ఒక అవకాశం ఉన్నది. రేపు 2014 ఎన్నికల్లో వాళ్ళని ఎవరైతే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు ఓడియకపోతే వాళ్ళు మళ్ళా వస్తే ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కావు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేసే పరిస్థితి వాళ్ళు చేయరు. కొత్త ఎమ్మెల్యేలను పంపించుకోవాలి. మన సమస్యలు వాళ్ళకి చెప్పి మమ్మల్ని రెగ్యులర్ చేస్తేనే మీకు ఓట్లు వేస్తాము, మాకు 12% ఇస్తేనే మీకు ఓట్లు వేస్తామని చెప్పినప్పుడే, వాళ్ళు కొత్త ఎమ్మెల్యే పోయినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మన సమస్యలు పరిష్కారం చేసే ఎమ్మెల్యేలు మనం ఎన్నుకోవాలి. డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి, మనం పని చేసుకోవాలి. అప్పుడే తెలంగాణ మారుతుంది, అదే నవనిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి చెప్తా ఉన్నారు, పునర్నిర్మాణం జరగాలని. పునర్నిర్మాణం అంటే పాత బాయిని పూడిక తీసి కొత్త బాయిని చేయడం కాదు. సరికొత్త బాయిని కట్టాలి. సిమెంట్ ఇటుకలతోటి బరాబర్ గట్టిగా ఉండే బాయిని కట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి మొత్తం కూడా నీళ్లు సప్లై చేసే విధంగా ఉండాలి. కానీ మీ ఇళ్లకు గోడల రంగులు వేసుకుంటానికో, మీ కొడుకు ఎమ్మెల్యే కావడానికో, మీ కొడుకు ఎంపీ కావడానికో ఈ తెలంగాణ ఉద్యమం జరగలేదు. నవ నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రాంతం మొత్తంగా మారిపోవాలి. సమాజం రావాలి, సోషలిస్ట్ సమాజం రావాలి. అప్పటి వరకు కూడా మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మేము అసెంబ్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, కోదండరాం సార్ ఇక్కడే ఉన్నాడు. అమాత్య టైప్ లా రాఖీ పిల్లని మంత్రిని చేసినటువంటి కేజ్రీవాల్ తరహాలోనే ఈ ఉద్యమంలో పాల్గొన్న ఒక మహిళని ఎందుకు మనం మంత్రిగా చేసుకోకూడదు? అదే విధంగా విజయమ్మని అడ్డుకున్నారు, జగన్ చంద్రబాబు వచ్చినప్పుడు అడ్డుకున్నారు. అటువంటి యువకులు ఈ అసెంబ్లీకి పోవాల్సిన సందర్భం వచ్చింది. మీరు కనుక అవకాశం ఇవ్వకపోతే ప్రజలే అవకాశం ఆ కొట్లాట వాళ్ళకి ఇస్తారని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, సమయం లేనందున మళ్ళా మాట్లాడుకుందాం, అవకాశం కోసం చూద్దాం. ఇది నిప్పులాగున్నది. ఖచ్చితంగా ఈ సమాజ మార్పు కోసమని ఎవరైతే కొట్లాడిందో వాళ్ళే ముందు కూడా కోరుకు అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ చేసి ధన్యవాదాలు ముగిస్తున్నా. జై తెలంగాణ.